రాజమహేంద్రవరం గ్రామీణం రాజానగరం మండలాల సరిహద్దు గ్రామాల్లో సంచరిస్తున్న పెద్ద పులి జాడ కోసం అటవీ శాఖ అధికారుల గాలింపు కొనసాగుతూనే ఉంది. ఆయా గ్రామాల్లో పులి పాదముద్రలను అటవీ బృందాలు సేకరించాయి. ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ చలపతిరావు రఘునాథపురం శాటిలైట్ సిటీ ప్రాంతాల్లో పర్యటించారు. పులి పాదముద్రలు తిరిగిన ప్రాంతాలు పరిశీలించారు. ప్రస్తుతం శాటిలైట్ సిటీ అక్కమ్మ తల్లి కొండ వద్ద జీడి మామిడి తోటల్లో పులి ఉన్నట్టు గుర్తించామని చలపతిరావు తెలిపారు. మహారాష్ట్రలోని తడోబాపుల అభయారణ్యం నుంచి దారి తప్పి ఛత్తీస్గఢ్, తెలంగాణలోని పాల్వాంచ మీదుగా ఏలూరు జిల్లాలో ప్రవేశించిందని, ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో సంచరిస్తోందని చెప్పారు. పుణె నుంచి నిపుణుల బృందం ఈ రాత్రికి రాజమహేంద్రవరం చేరుకుంటుందని, మత్ ఇంజెక్షన్ ద్వారా పులిని పట్టుకుంటామని చెప్పారు. కొండపై నుంచి మళ్ళీ వచ్చిన రూట్లో కిందకి దిగలేదు. అది అక్కడ జీడిమామిడి తోట వైపు దిగినట్టు అనిపిస్తుంది మాకు. దాని గురించి మేము ఇంకా ఫర్దర్గా చూడటం కోసమని అదర్ సైడ్కి వెళ్తున్నాం అనమాట. సో ఇదేంటంటే మనం ఆల్రెడీ ట్రాంకులైజ్ చేసి పట్టుకుంటానికి కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. పూనా నుంచి టీం వస్తుంది, ఇక్కడ కూడా మా అన్ని టీమ్స్ రెడీగా ఉన్నాయండి. 12 టీమ్స్ ఉన్నాయి. సో ఈ నైట్కి మేము మ్యాక్సిమం ట్రేస్ అవుట్ చేసి దాన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాం అండి. అది ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మేమంతా కూడా ఇక్కడ ఉన్న లోకల్ విలేజెస్ అందరినీ కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఇది చెప్పారు, అవేర్నెస్ క్రియేట్ చేశారు ప్రాపర్గా. అందువలన ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఎవరు బయటికి రాకూడదు ఈ నైట్కి. ఇంకోటి ఏంటంటే ఈ పశువులను కూడా లోపల ఇంట్లోనే ఉంచుకుని జాగ్రత్తగా చూసుకుంటే మంచిది. తడోబా నుంచి వచ్చిందండి. మేము అన్ని మ్యాచ్ చేసాము. తడోబా నుంచి వచ్చేసి మధ్యలో ఛత్తీస్గఢ్ పాయింట్స్ కూడా టచ్ చేసుకుంటా మన తెలంగాణ మీదుగా పాల్వంచ ఇటు నుంచి మన దగ్గరికి వచ్చింది అనమాట. ఏలూరు డివిజన్లో కూడా వచ్చింది. తర్వాత ఇటు వచ్చింది. రోజుకు 15-20 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది అనమాట. అది 3.5 సంవత్సరాలండి, మేల్ టైగర్. సో అందుకని అన్ని రకాల అది అంతా గుర్తించడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే మన ఇక్కడ ఎక్కువ జనాభా ఎక్కువ ఉంటారు కాబట్టి అందుకని ఎక్కువ కేర్ తీసుకుని సాధ్యంత వరకు క్యాప్చర్ చేయడానికి కూడా మేము పర్మిషన్ ఇచ్చాం. అవకాశం జనరల్గా ఏంటంటే పశువులు తప్పితే మనుషుల్ని ఇప్పటివరకు ఏమి పట్టుకోలేదు, చూడటానికి కూడా ట్రై చేయలేదండి. అది వెళ్ళిపోతుంది. మనుషులను చూసి బెదరడం కూడా లేదు. ఆ తడోబాలో ఏంటంటే జనరల్గా అవి క్యాటిల్కి మీద అంటే పశువుల మీద దాడి చేస్తూ ఉంటాయి అనమాట. సో అదే నేచర్తో ఇక్కడ కూడా పశువుల మీద దాడి చేస్తున్నట్టు అనిపిస్తుంది. అందుకని మేము జాగ్రత్తగా చూస్తున్నామండి, ఇది ట్రాక్ చేసి. అందుకని పర్మిషన్ కూడా ఇచ్చామండి, క్యాప్చర్ చేయడానికి ఇచ్చాము. ప్రస్తుతం ఇది ఇక్కడే ఉంటుందండి. ఇది మన జీడిమామిడి తోటలో ఉండడానికి ఎక్కువ 90% ఈ జీడిమామిడి తోటలో ఉండడానికి అవకాశం ఉంది. ఇంకా 2-3 ఆప్షన్స్ ఉన్నాయి, అవి కూడా చూస్తామని వెళ్తున్నాము.